అని కోరుకోవాలి. ఎందుకు చెప్పాను ఇదంతా? ఏకవింశతి పత్రములతో శ్రావణ అబహుళ శుక్లపక్ష చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి దాకా ఈ నెల్లాళ్ళు స్వామిని అర్చించాలి గణపతిని. ఇక్కడికి ఏం చెప్పాం? చతుర్థి వ్రతం అంటే ఏమిటో మళ్ళీ ఒక్కసారి వెనక్కి వచ్చి గుర్తు తెచ్చుకుందాం, లేకపోతే అన్నీ మర్చిపోతాం మళ్ళీ కనుక మనం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు పొద్దున్నే లేవాలి, తలారా స్నానం చేయాలి, మట్టితో చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమని పూజామందిరంలో పెట్టుకోవాలి, ఆయనని 16 ఉపచారాలతో పూజించాలి, అవయవాలకి అంగపూజ చెయ్యాలి, అనంతరం కుదిరితే 21 ఆకులు సమర్పించాలి, లేకపోతే ఉన్న ఆకులనే ప్రత్యామ్నాయంగా వెయ్యాలి. బిల్వపత్రం సమర్పయామి అంటే బిల్వపత్రం లేకపోతే మామిడాకు లేకపోతే ఒక కుంకుడుకాయ ఆకు ఏదో ఒకటి వేసి స్వామిని పూజించాలి. అనంతరం 108 నామములతో పూజించాలి, అష్టోత్తర శతనామం. ఈ 108 నామాలతో స్వామిని గరికతో కానీ అక్షతలతో కానీ పుష్పాలతో కానీ పూజించాలి. పూజ అయ్యాక మీకు తోచిన నైవేద్యం పెట్టండి. అవకాశం ఉన్నవాళ్ళు ఈ నెల్లాళ్ళు ఉండ్రాళ్ళు, అది కూడా మృదువుగా ఉండే ఉండ్రాళ్ళు, చక్కగా ఉడికినటువంటి ఉండ్రాళ్ళు నివేదన చేయండి. కొంతమంది ఉండ్రాళ్ళని తయారు చేస్తారు, గుండ్రాళ్ళు అవుతాయి. ఈ గుండ్రాళ్ళు కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఉపయోగపడతాయి, దానివల్ల ఉపయోగం లేదు. అసలు ఉండ్రం నోట్లోకి ఎడుతూ ఉంటే ఎంత హాయిగా ఉండాలండి. అలా నవిలి తినేస్తూ ఉంటే మెత్తగా లోపలికి మైసూరు పాకము జారిపోయినట్టుగా, ఏదో పిండి జారిపోయినట్టుగా జారిపోవాలి, అంత చక్కని ఉండ్రాలు. దాంతోపాటు గారెలు కూడా చెప్పారు ఇందులో, గారెలు కూడా సమర్పించాలి. ఆయనకి గారెలు అంటే చాలా ఇష్టం. ఈ నెల్లాళ్ళు విడిచిపెట్టకుండా పూజించాలి. మళ్ళీ శ్రావణే అబహుళే పక్షే చతుర్థ్యాం ఆరభేత్వ్రతం కుర్వీత పరయా భక్త్యా యావద్భాద్ర చతుర్థిగా. శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి నుంచి భాద్రపద శుక్లపక్ష చతుర్థి వరకు ఈ నెల్లాళ్ళు చేసే వినాయక వ్రతమును చతుర్థి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేందుకు డబ్బులు పెద్దగా అవసరం లేదు, భక్తితో చేయమంటాడు. కుర్వీత పరయాభక్త్య, మహాభక్తితో, కేవలం భక్తంలా పరయాభక్తి అనడం ద్వారా పరమభక్తితో చేయము అన్నాడు. ఎంతసేపు పడుతుందండి అంతా చేయడానికి? షోడశోపచారాలకి ఒక 5-6 నిమిషాలు, అంగపూజకి 3 నిమిషములు, తర్వాత పత్రిపూజ 21 పత్రిపూజకి ఒక 4 నిమిషములు, 108 నామాలకి ఇంకో 5 నిమిషాలు, అంతా కలిపి మ్యాక్సిమం అరగంటలో పూర్తవుతుంది. పోని ఇంకొక నిమిషం. ఈ అరగంట కూడా భగవంతుడి కోసం కేటాయించలేవా? నీ దిక్కుమాలిన వాట్సాప్కి ఎంతసేపైనా కేటాయిస్తావా? అవేవో రాత్రి షోలుట, వాడు మోహన్ షోట, బిగ్ బాసుట, యాస్సుట, ఇవన్నిటికీ నీ ఇష్టం వచ్చినట్టు గంటలు కేటాయిస్తావా? సినిమా అంటే 3 గంటలు దానికోసం కేటాయిస్తున్నావా? ఇంట్లో మొగుడు పిల్లలు సోది కబుర్లు చెప్పుకోవడానికి, తిట్టుకోవడానికి ఒకళ్ళొకళ్ళు, చిన్నప్పటి చెప్పడదాకా వాడు అట్టు పెట్టాడు, వాడు తిట్లు తిట్టాడు, వీడు మొట్టికాయ ముట్టాడు, ఇలాంటి వాటికేమో గంటలు కేటాయిస్తావా? కేవలం భగవంతునికి ఒక నెల్లాళ్ళు అర్చనకి రోజు ఒక అరగంట మాత్రం కేటాయించలేమా? సమయం లేదండి అంటారు. అప్పుడు ఏమంటాడో తెలుసా భగవంతుడు? అరగంట నా పూజకి నీకు సమయం లేదు, కానీ నిన్ను తీసుకుపోవడానికి యముడికి సమయం వస్తుంది రా నాయన. అప్పుడు యముడు పట్టుకుపోయి ఆ జుట్టెట్టుకుని ఈడ్చుకుపోయి కుంభీపాకంలో వేస్తాడు రా బాబు. వేరుశనగ గుళ్ళు వేయిస్తారు చూసారా, అలా వేయిస్తాడు పిచ్చి పనులు చేస్తే. పూర్వం బడ్డీ కొట్లు మీద బయట ఏం చేసేవారంటే స్టవ్ పెట్టి, కిరసాయిల స్టవ్ అని శబ్దం వస్తుంది అనమాట, గ్యాస్ తోటి ఆ కిరసాయిల స్టవ్ వెలుగుతూ ఉంటే దాని మీద ఒక ఇనప మూకుడు పెట్టేవారు, అందులో ఇసుక పోసి అందులో ఈ పల్లీలు వేయించేవారు, ఈ వేరుశనగ గుళ్ళు. ఆ ఇసుకలో అయితే బాగా వేగుతాయట. అలా ఈ దుర్మార్గుని పిసిగేసి వేయిస్తారు. మనం ఒక్కొక్కడం ఒక్కొక్క వేరుశనగ గుండు లాంటి వాళ్ళం. అక్కడ యమకింకర్ల దగ్గర పెద్ద మూకుడు ఉంటుంది, ఆ మూకుట్లో ఇలా వేగిపోతున్నప్పుడు అయ్యో పద్మాకర్ గారు చెప్పారు చతుర్థి వ్రతం చేయమని, అరగంట టైం అంటే ఎక్కువండి, వేస్ట్ అండి అనుకున్నాం, ఇప్పుడు పేస్ట్ అయిపోతున్నామండి, అసలు టైం ఇప్పుడు వేస్ట్ అయిపోయిందండి అని వాడు ఎంతో ఏడుస్తూ యముడికి హోస్ట్ అయిపోతాడు. అప్పుడు వాడు మొర ఎవరు ఆలకిస్తారు? ఎవరు ఆలకించరు. ఇక్కడ పిల్లలకి వాడు ఏడుపు వినపడదు. అందుకని వీళ్ళు అవన్నీ పట్టించుకోకుండా, ఈ చచ్చిన తండ్రిని తల్లిని పట్టించుకోకుండా వీళ్ళ భోజనం వీళ్ళు చేస్తారు. కాబట్టి మనం మన కోసం కొంత సమయం కేటాయించాలి. అలా ఎప్పటి నుంచి ఎప్పటివరకు అని చెప్పాము? శ్రావణ శుక్ల చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి వరకు రోజు ఈ అర్చన చెయ్యాలి. ఇప్పుడు ఈ అర్చన చేసే వాళ్ళకి మళ్ళీ అనుమానం, మనకి అనుమానం లేకుండా ఎలా ఉంటారు?
దేహమున్నంత వరకు సందేహముండు. మనం బతికున్నంతకాలం, ఈ శరీరం ఉన్నంత వరకు సందేహాలు ఉంటూనే ఉంటాయి. కొంతమందికి ఏమనుమానం, ఏమండోయ్ శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు వ్రతం మొదలు పెడదాం అనుకుంటే సరిగ్గా ఆ రోజే వ్రతం చేద్దాం అనుకున్న రోజే బయట ఉన్నానండి, మరి ఎలాగండి అని. అటువంటి వాళ్ళు ఈ 4 రోజులు ఆపేసి మళ్ళీ 5వ రోజు నుంచి కొనసాగించవచ్చు. చవితి నాడు చేద్దాం అనుకుంటే ఆ చవితి నాడే కర్మగాలి బయట ఉంటే ఏం చేస్తాం? ఒక ఆవిడ పీఠంలో మకాం పెడదాం అనుకుందిట, సరిగ్గా మకాంకి అన్నీ సర్దుకున్న సమయానికి బయట కూర్చుందిట. మరి ఏం చేస్తాం? అది కర్మయోగం, దాని గురించి వెంకట్టుకోవద్దు. అందుకని భగవంతుడు మినహాయింపులు ఇచ్చాడు. 4 రోజులు అయ్యాక 5వ రోజున మొదలు పెట్టేటప్పుడు సంకల్పంలో చతుర్థి నుంచి చూస్తున్నామని సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఇంకొక 4 రోజులు అధికంగా చెయ్యాలి. మధ్యలో బయట ఉంటే అంతే, తర్వాత ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా చేయటమే. మగవాళ్ళకి ఈ బాధ లేదు కదా. ఇప్పుడు పారసారథి గారికి నేను బయట ఉంటాననే భయం లేదు కనుక ఆయన నెల్లాళ్ళు చేసుకోవచ్చును. ఈ విధంగా వారి వారికి అనుకూలతను బట్టి చేసుకోమన్నారు. భగవంతుడు అన్నిటికీ మనకి ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి సులభ మార్గం ఇచ్చాడు. కానీ శ్రద్ధతో కార్యక్రమం చెయ్యాలి. మళ్ళీ 2 సార్లు చెప్పారు ఇదే శ్లోకం. ఉపచారై షోడశి పార్థివం గణనాయకం. పార్థివం అంటే మట్టితో తయారు చేయబడిన గణేశ్వరుణ్ణి 16 ఉపచారాలతో పూజించాలి. ఆ తర్వాత అంగపూజ చేయాలి, పత్రితో పూజించాలి, అష్టోత్తర శతనామాలతో పూజించాలి. రోజు నీకు ఓపిక ఉంటే కావలసిన నైవేద్యాలు పెట్టు, లేవనుకుందాం బెల్లం ముక్క నివేదన చెయ్యి. బెల్లము కూడా పెట్టలేకపోతే, ఏమీ లేకపోతే నా మనస్సే నైవేద్యం చేస్తున్నాను అనుకో. అయినా బెల్లం ముక్క లేకుండా ఇంట్లో ఎవడుంటున్నాడు? ఇవాళ శుభ్రంగా ఉంటారు. ముష్టాడు అన్నవాడు చచ్చిపోతే ఆ మధ్యన వాడికి బ్యాంక్ అకౌంట్లో 10 కోట్లు ఉన్నాయట. తెలుసా మీకు? నేను చాలాసార్లు చెప్పానో లేదో, ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఎక్కువ కాలం ఉపన్యాసం చెప్పాను. పాప ఆకేళ్ల సత్యనారాయణ గారు మరణించి ఏ లోకాన ఉన్నారో కానీ ఆయన శృంగేరి పీఠానికి చాలా గొప్ప ధర్మాధికారి. ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు మొత్తానికి ఆయనే ధర్మాధికారి, ఈ మొత్తం శృంగేరి మఠాలకు సంబంధించిన ఆలయాలకి. ఆయనకి నేనంటే చాలా గౌరవం, పాండిత్యం అంటే ఇష్టం. అందుకని ఏం చేసేవారు, మన కాకతీయ సిమెంట్స్ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు అప్పటికి బ్రతికే ఉన్నారు. ఆయన కట్టించిన అశోక నగర్లో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయం, నల్లకుంట శంకరమఠం, ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి, ఇవన్నీ మన శంకరమఠానికి సంబంధించినవే, ఏది శృంగేరి పీఠానికి సంబంధించినవి. వీటిల్లో 2005 నుంచి 2009 మధ్యలో ఇంచుమించుగా 2 నెలలకి నెల్లాళ్ళకి కూడా ఉపన్యాసాలు చెప్పేవాడిని ఉండే. ప్రతి నెల వీళ్ళు వచ్చేసేవాళ్ళం. ప్రతిరోజు రాత్రిపూట గౌతమికో గోదావరికో పారసారథి గారు నన్ను రైల్వే స్టేషన్లో దిగబెట్టడం, నేను అక్కడికి వెళ్ళడం, మళ్ళీ పూజ అయ్యాక రావడం. 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు నా ఓపికను బట్టి నేను ఎప్పుడు వస్తే అప్పుడే ప్రవచనం అనమాట. బ్రహ్మాండంగా జరిగింది ఆ కాలం. అదొక అద్భుతమైన స్వర్ణయుగం. ఆ కాలంలో ఈ జ్ఞాన సరస్వతి ఆలయంలో శివపురాణం, తర్వాత పద్మపురాణం, ఇలాంటి కొన్ని పురాణాలు జరిగాయి. రోజు గుళ్ళో కొడుతూ ఉంటే, ఏది జ్ఞాన సరస్వతి ఆలయానికి సరిగ్గా ఎదురుగుండా గాంధీ హాస్పిటల్కి ఎదురుగుండానే ఈ గుడి. ఇప్పుడంటే గాంధీ హాస్పిటల్, కానీ వన్స్ అపాన్ ఏ టైం అక్కడ జైలు కూడా ఉండేది. 1979లో దాన్ని ముషీరాబాద్ జైలు అనేవారు. దుర్మార్గులను ఉరిశిక్ష కూడా అక్కడే అమలు చేసేవారు. ఆ తర్వాత హాస్పిటల్ వచ్చిందనుకోండి. ఆ గుడి మెట్ల దగ్గర చాలా పెద్ద అద్భుతమైనటువంటి ఆలయం అది. ఆ ఆలయానికి లోపలికి వెడుతున్న చోట ఆ మెట్టు దగ్గర ఓ ముష్టాడు ఉండేవాడు. గోనిగుడ్డ కట్టుకునేవాడు, గోనిగుడ్డ మీద కూర్చునేవాడు. నేను ఎంత పేదవాడో అని గుళ్ళో దర్శనం చేసుకుని, ఆ వెనకే మకాం కనుకనది ఎలాగో గుళ్ళో నుంచి బయటికి రావక్కర్లేకుండా వాడికి రూపాయి వేసిపోతూ ఉండేవాడు. రూపాయో 2 వందలు. ఒక్కోసారి వాడు రూపాయికి ఏం వస్తాయండి, ప్లీజ్ గివ్ మీ అట్లీస్ట్ 10 రూపీస్ అని వాడు ఇంగ్లీష్లో. అట్లీస్ట్ 10 రూపీస్ ఇట. అప్పట్లో పళ్ళెంలో రూపాయి వేసేవారు. పురాణం చెప్పేవాడికి పళ్ళెంలో రూపాయి, వాడికి 10 రూపీస్ ఇవ్వాలట. సరే అదో పక్కన పెట్టండి. కానీ ఓ రోజు చచ్చిపోయాడు వాడు, హఠాత్తుగా చచ్చిపోయాడు. 2005లో పురాణం మొదలుపెట్టినప్పుడు ఉన్నవాడు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కనపడ్డాడు. తర్వాత పోయాడు. ఆ పోగానే ముష్టాడి శవాన్ని తీసుకెళ్ళడం కోసం పోలీసులు వచ్చారు. ఎందుకంటే శవం కాబట్టి అది ఏమిటో వెతకాలి కాబట్టి పోలీసులు వచ్చారు. తర్వాత అక్కడ అదేదో మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు. ఆ గోనండి, వాడు పడుకున్న గోను ఉంది, వాడు కట్టుకున్న గోని. ఆ గోనిలో 100 నోట్లు, అప్పట్లో 1000 రూపాయలు ఉండేవి కదా, 1000 రూపాయల నోట్లు, దాదాపు 20 లక్షల క్యాష్ ఉంది. ఇంక చుట్టుపక్కల ముష్టి వాళ్ళు, గుళ్ళో ఉన్నవాళ్ళు కూడా అందరూ గొల్లును గోలెట్టేశారు. అయ్యి బాబాయ్, ఈ ముష్టి ఎంత డబ్బు ఎంత ఉంటుందని తెలిస్తే ఈ బరకం పట్టుకుపోయేవాళ్ళం అనుకున్నారు. బరకం పట్టుకెళ్ళేవారు, ఆ బరకం పట్టుకెళ్తే నరకానికే పోయేవారు. కానీ మొత్తం మీద 20 లక్షల క్యాష్.
వాడి దగ్గర పాస్బుక్లు ఆంధ్రా బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, ఓటిగా స్టేట్ బ్యాంకు అన్నిట్లో ఉన్నాయన్నమాట. రామరామ ఆ రోజుల్లోనే చెప్పింది 2008 నాటికి వాడికి క్యాష్ అయితేనే ఇవైతేనే ఒక 50-60 లక్షల పైన ఉన్నాయి. అంటే వాడు కోటీశ్వరుడు. ఎంత డబ్బు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. ఎప్పుడు వాడు ఏం చేసేవాడు తెలుసా? ఆ గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి పారేసేవారు, దిష్టి కొబ్బరికాయలు. ఆ ముక్కలే తిని బతికాడు. ఆ అడుక్కున్న ప్రసాదంతో బతికాడు. ఒక్క రూపాయి అనుభవించలేదు, ఎవరికి ఇవ్వలేదు. చివరికి అది గవర్నమెంట్ పాలై వెళ్ళిపోయింది. కూడబెట్టిన సొమ్ము ప్రభుత్వం పాలన్నారు. చివరికి ఏమనిపించాడు వాడు? కాబట్టి ముష్టాడన్నంత మాత్రం చేత వాడి దగ్గర ఏమీ లేదని అనుకోక్కర్లా. ఎవరి దగ్గర ఎంత సొమ్ముందో మనకు తెలియదు. అందువల్ల ఏమిటంటే మనం విత్తశాఠ్యము లేకుండా ఏదో రకంగా మనం భగవంతుడికి సేవ చెయ్యాలి. ఈ నెల్లాళ్ళు విడిచిపెట్టకూడదు. మనకి తోచినటువంటి పదార్థ నివేదన చేయండి. గారెలు మొదలైనటువంటి పదార్థాలు పెట్టండి. పెట్టి ఆ తర్వాత మనం ప్రసాదంగా తినాలి. కాబట్టి బెల్లం ముక్క కూడా లేదు అనే ప్రసక్తి లేదు. దానికోసం ఎంత గొడవ చెప్పాను. కనీసం ఓ బెల్లం ముక్కైనా నివేదన చేయమని అడిగిన నెల్లాళ్ళు. ఓపిక ఉంటే నివేదన చేయండి. అవకాశం ఉండి ఏ ఇబ్బంది లేని వాళ్ళు అయితే శ్రావణ శుక్ల చతుర్థి నాడు వ్రతం మొదలు పెడితే మళ్ళీ భాద్రపద శుక్ల చతుర్థి నాడు దాకా విడిచిపెట్టకుండా నెల్లాళ్ళు అదే మందిరంలో అదే విఘ్నేశ్వరుడి యొక్క మృత్ప్రతిమని పూజించి ఆఖరణ ఈ భాద్రపద శుక్ల చతుర్థి అయిపోయాక మరునాడు ఈ విఘ్నేశ్వరుని కదపాలి. చవితి పూజకి ఎలా కదుపుతాం కదా, అలా కదపాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాడు. ఇప్పుడు శుక్లపక్ష చతుర్థి, భాద్రపద శుక్ల చతుర్థి మన అదృష్టం బాగుండి ఏ గురువారం వచ్చిందనుకుందాం. మరునాడు విగ్రహం కదపాలంటే శుక్రవారం వస్తే అది కదపకూడదు. శుక్ర, మంగళ, ఆదివారాల్లో ఈ విగ్రహములను కదపరాదు. ఏం చేయాలి అప్పుడు? ఏమంటే చవితి బుధవారం వచ్చింది, మరునాడు గురువారం అయితే కదిపేస్తాం. కానీ గురువారం వచ్చింది, ఆ మరునాడు శుక్రవారం అయితే కదపకూడదు. సోమవారం చవితి, మరునాడు మంగళవారం కదపకూడదు. అలాగే శనివారం చవితి, మరునాడు ఆదివారం వస్తే కదపకూడదు. అప్పుడు ఆ రోజుకు కూడా ఉంచి హారతి ఇచ్చి ఏదో బెల్లమో ఏదో మనకు తోచి నైవేద్యం పెట్టి ఆ మరునాడు కదపాలి. అందువల్ల చవితి మరునాడే కదపాలి అనే నియమం ఉన్నప్పటికీ శుక్ర, మంగళ, భానువారములలో ఉద్వాసన చెప్పకూడదు. ఆ రోజు కూడా ఇంకో రోజు పూజ చేసి ఆ తర్వాత ఈ మట్టి విఘ్నేశ్వరుని కాలువలో కలపాలి, లేదా పొలాల్లో పెట్టాలి. అవి ఇవి కూడా పొలము లేదు, కాలువ లేకపోతే ఏం చేయాలి? చెట్టు మొదట్లో పెట్టేయాలి. ఈ మండపారాధన బియ్యం అవి ఎవరైనా పురోహితునికి దక్షిణగా ఇచ్చేయాలి. ఇలా ఈ నెల్లాళ్ళు వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కోరితే ఇస్తాడు. అందులో ఏమీ సందేహం లేదు. వాడు మహాత్ముడై తీరుతాడు అని ఈ వ్రతం గురించి శివుడు పార్వతికి చెప్పాడు, ఉపదేశించాడు. వెంటనే పార్వతీదేవి కైలాసంలో ఒకానొక ప్రాంతంలో కూర్చుని మట్టితో విఘ్నేశ్వరుని తయారు చేసి ఆయన పూజించింది. కొడుకు కాదు అక్కడ, ఆయన పరమాత్మ. అందుకని పార్వతి పూజించింది. పూజించగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మా నీకేం కావాలన్నాడు. నేను తెల్లగా ఉన్నప్పుడు మీ నాన్నగారు నన్ను చూసి పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు నేను నల్లగా అయిపోయాను, అందుకని కాళీ నువ్వు నల్లగా ఉన్నావు అని వేళాకోళం చేశాడు ఆయన. ఈ నలుపు పోయి మళ్ళీ నాకు తెలుపు కావాలి అనగానే తథాస్తు అన్నట్ట. అండంతో పార్వతి మళ్ళీ తిరిగి గౌరవర్ణంలోకి వచ్చేసింది, తెల్లగా మారిపోయింది. తిరిగి ఆవిడ పేరు గౌరీ అయ్యింది. కాళిక అన్న పేరుతో నల్లగా మారిపోయిన ఆవిడ గౌరవర్ణంలోకి వచ్చింది. ఈ విధంగా పార్వతీదేవి పోయిన రంగుని తిరిగి పొందింది. అప్పుడు విఘ్నేశ్వరుడు ఈ రోజు నుంచి నువ్వు ఏ రంగు కావాలంటే ఆ రంగులో జనులకు ప్రత్యక్షమై కోరికలు తీర్చదవుగాక అని ఆవరం కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆవిడ శ్యామల వర్ణంలో శ్యామలగా, కాళీ రూపంలో నల్లగా, గౌరీ రూపంలో తెల్లగా, ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ఒక్కొక్కప్పుడు పగడాల రంగులో, ఒక్కొక్కప్పుడు ఎర్ర రంగులో, ఒక్కొక్కప్పుడు తెల్ల రంగులో, ఒక్కొక్కప్పుడు గోధుమ వర్ణంలో కూడా ప్రత్యక్షమయ్యేది. అప్పుడు శ్యామలాదేవి అని ఒక రూపం ఉందనుకోండి. ఆ రూపం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ముదురు పంటలు ఉంటాయి కదా, పొలం కొంచెం కొయ్యడానికి ముందు ఒక రకమైన ముదురు రంగులోకి వస్తుంది. ఆ ముదురు సస్యములు ఏ శ్యామల రంగు వర్ణంలో ఉంటే దాన్నే శ్యామల వర్ణం అంటారు. అది సస్యశ్యామలం అంటే. లేతగా ఉన్నప్పుడు కాదు, అదొక అద్భుతమైన వర్ణం, అదొక వైదూర్య వర్ణం. అథ వైదూర్య వర్ణాని శాద్వలాని వనానిచ. ఈ విధంగా వైదూర్య వర్ణంలో అమ్మవారు ఉంటుంది. ఆవిడని శ్యామలాదేవి అంటారు అన్నమాట. మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలిని అని కాళిదాసు వర్ణించింది ఈవిడ అనమాట. మరకత శ్యామ, మరకతం అని ఒక మణి ఉంటుంది కదా ఆకుపచ్చ రంగులో, ఆ మరకతమణి ఏ వర్ణములో ఉందో ఆ వర్ణంలో ఉంటుంది ఆవిడ. ఇక్కడ మళ్ళీ మనకు అనుమానం, శ్యామ అనే శబ్దము
ఇంకో దానికి కూడా వాడతారు. శ్యామ యౌవన మధ్యస్థ, మంచి నవయౌవనంలో ఉన్న స్త్రీని శ్యామ అనాలి. ఇప్పుడు సీతాదేవిని శ్యామే అని వర్ణించారు అంటే అక్కడ సీతాదేవి ఏమైనా ఆకుపచ్చ రంగులో ఉందనే కాదు, యౌవనంలో ఉన్నది అని అర్థం. నడి యౌవనంలో ఉంటే అంటే 30 ఏళ్ళు ఉన్నటువంటి స్త్రీని శ్యామ అని పిలుస్తారన్నమాట. అది కూడా తెలుసుకోవాలండి, లేకపోతే ప్రమాదం. ఈ మధ్యన వాడెవడో శ్యామ అనగానే ఆవిడ ఆకుపచ్చ రంగులో ఉందని చెప్పేసాడు, పిచ్చాడు తెలియక. శ్యామ అంటే అక్కడ యౌవన మధ్యస్థ అని అర్థం అనమాట. అది తెలియకపోతే, భాష రాకపోతే ఇటువంటి వాళ్ళు పాఠం చెబితే కొంపలు మునిగిపోతాయి. అమ్మవారు అప్పటి నుంచి నిత్యం మరకత వర్ణంలో ఉండడమే కాకుండా నవయౌవనంలో కూడా ఉండడం మొదలుపెట్టింది. ఆవిడ మధుశాలిని అయ్యింది. మధు అంటే తేనె. ఆవిడ నోట్లోంచి ఎప్పుడు తేనె ఒలుగుతూ ఉంటుంది, తేనె తాగుతుంది, తేనె ప్రసరిస్తున్నట్టుగా ఉంటుంది. ఆవిడ మాట్లాడితే అమృతం కురిసినట్టు ఉంటుందని చెప్పడానికి అలా మాట్లాడారనమాట. మధుశాలిని అంటే ఆవిడేదో తేనె తాగుతున్నాను అనే కాదు అక్కడ అర్థం. కొంతమంది మాట్లాడితే చాలా బాగుంటుంది, ఆహ్లాదం కలిగిస్తుంది, అమృతం కురిసినట్టు ఉంటుంది. అటువంటి వాళ్ళని మధుశాలి అని, మగవాళ్ళని, స్త్రీలని మధుశాలిని అంటారు. దిక్కుమాలాలు కొంతమంది మాట్లాడితే ఎప్పుడు విసుగే, ఇంటికి వస్తే ఎప్పుడు పోతాడని అనిపిస్తుంది అనమాట. రాగానే బుద్ధులు చెప్పడం మొదలెట్టి నానా రకాల కబుర్లు చెప్పి విసిగించేస్తారు. నువ్వు ఇలా ఉండకూడదు, అందరితో మాట్లాడాలి, పోట్లాడకూడదు. వీళ్ళు ఎప్పుడు పోట్లాడతారు, పక్కవాడికి శుద్ధులు చెబుతారు, దాంతో పక్కవాడికి విసుగు కలుగుతుంది. అటువంటి వాళ్ళని ఏమన్నారన్నమాట, దిక్కుమాల శాలుగాళ్ళు. కానీ అలా కాకుండా మనం రాగానే మన మాటలు విని అవతల వాళ్ళు ఆనందపడి అమ్మాయి వీడు పదే పదే మన ఇంటికి వస్తే బాగుండురా అనిపించిందా, అప్పుడు స్త్రీ మధుశాలిని, పురుషుడు మధుశాలి అవుతారన్నమాట. ఇది చాలా అవసరం. వాక్ చాతుర్యం ఉండాలి. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే సమస్త ప్రాణులు మనకు వశం అవుతాయి. కుక్క దగ్గరికి వెళ్ళి ప్రేమగా టామీ అనగా ఏమి అని వచ్చి నాగుతుంది. చీ అని మూతి మీద కొట్టి తిట్టామంటే భౌ అని అరిచి కొరుకుతుంది. కుక్కే మాటలకు లొంగిపోతుంది. అటువంటిది మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాటలకు లొంగరటండి. సమస్త ప్రాణులు ప్రేమగా మాట్లాడితే వశమవుతాయి. తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం, అలాగే చెయ్యి. ఎవరితో అయినా ప్రేమగా మాట్లాడి ఆకట్టుకో, పుల్ల విరిచినట్టు మాట్లాడకు, దాంతో వాడికి మండిపోతుంది. ఎవరైనా ఇంటిరా కానీ ఏమంటే జయకుమార్ గారు ప్రయాణం బాగా సాగిందా, కాస్త కాఫీ పుచ్చుకుంటారా అంటే ఎంత ఆనందం కలుగుతుంది. వచ్చావా అంటే ఆయన హడిలిపోయి మళ్ళీ ఎందుకు వస్తారు. కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ప్రేమగా మాట్లాడి ఆకట్టుకోవాలి. అందుకని అలాగే మాట్లాడు. నీ దగ్గర ఇతరులకు ఇవ్వడానికి డబ్బు లేదనుకుందాం, కాసేపు నువ్వు పేదవాడివే, కానీ మాట్లాడగలవు కదా, మగవాడివి కాదు కదా. మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మాట అనే ధనాన్ని సద్వినియోగం చేసుకో. వచనే అంటే మాట యందు, కా దరిద్రత, దారిద్ర్యం ఎక్కడుందిరా నీకు, మాట్లాడడానికి దారిద్ర్యం ఏంటి కర్మ కాకపోతే. కాబట్టి ఎప్పుడు ఇంటికి వచ్చినా అందంగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, అందరినీ వశం చేసుకో. ఇది చాలా టెక్నిక్. ఈ టెక్నిక్ ఒకటి ఉపయోగించడం వల్లే సీతాదేవి ఎప్పుడూ రాముడిని ఆకట్టుకున్నది. రాముడు ఎంతో అలిసిపోయి రాగానే వచ్చావా దిక్మాలాడా అనేది కాదట ఆవిడ. అందుకే సీతాదేవి అన్నారు ఆవిడ. సిగ్గుపడుట కల్గి సింగారమును కల్గి భక్తి కల్గి చాలా భయము కల్గి నయము ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసుకొనియే. సీతాదేవి రాముడు రాగానే సిగ్గుపడేది. భార్య అప్పుడెప్పుడైనా సిగ్గు అనే ఒక పదార్థం ఉందిలండి, అది చూపిస్తే భర్తకు ఆనందం కలుగుతుంట. ఆహా మా ఆవిడ ఎంత సిగ్గుపడిందో అని. ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా సిగ్గు ఎక్కడ ఏడిసింది, అసలు సిగ్గు అనే పదార్థం ఎప్పుడో పోయింది, బొగ్గు అయిపోయింది అది. కానీ పూర్వం ఏమిటో పెళ్లి చూపులు ఎంత సిగ్గుపడేవారో. ఎప్పటికి కూడా విశాలాక్షి గారు, పార్థసారథి గారు వస్తే పురుషుడు సిగ్గుపడుతూ ఉంటే ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందండి. మరి అందుకే ఆ దాంపత్యం ఇన్నేళ్ళైనా బాగుంది, వాళ్ళకి 50 ఏళ్ళు అయింది పెళ్ళయింది అని మహోత్సవం చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే భార్య అప్పుడప్పుడు సిగ్గుపడాలి. ఎప్పుడు సిగ్గుపడితే పనులు అవ్వవు. అందువల్ల సింగారమును కలిగి అలంకారం చేసుకోవాలి. చక్కగా స్నానం చేసుకుని మంచి బట్టలు కట్టుకుని ఘుమఘుమలాడుతూ నగలు పెట్టుకుని భార్య ఎదురొస్తే ఆ భర్త గారికి ఆనందం కలుగుతుంది. కానీ చెమట అలా ఓడిపోతూ దిక్కుమాలను ముక్కుతూ ఆ పుసిగిలు గారుతున్న కళ్ళతో రామరామ దెయ్యంలో వచ్చావా అంటే చచ్చాడు వాడు. కాబట్టి మనకి చక్కగా అలంకారం కూడా చేసుకోవాలి.
సువాసనతో ఉండాలి. మన కోసం కాదు, సామాజిక స్పృహ, పక్కవాడు స్నానం చేసి సువాసనతో ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది. కాబట్టి సింగారం కూడా ఉండాలి, అలంకారం కూడా ఉండాలి. భర్త మీద భక్తి చూపించాలి. పతియే ప్రత్యక్ష దైవమే అని అప్పుడప్పుడు దండం పెడుతుంటే ఆహా మా ఆవిడ బంగారు కావిడ అనుకుంటాడు ఆయన, లేదా కావిడ బద్దొచ్చు కూడా ఒట్టించుకుంటాడు. ఇక తగాదా వస్తాయి, అంతకంటే లేదు. కాబట్టి అప్పుడప్పుడు భక్తి చూపించాలి, భయం కూడా చూపించాలి. భర్త కోపం వచ్చినప్పుడు కొంచెం భయం నటించాలి. ఆ భర్త కోపం అయిపోయాక మళ్ళీ 4 వాదు పర్వాలా రహస్యంగా గదిలో, కానీ కనీసం ఆయన కోపం వచ్చినప్పుడు ఆ కాసేపు నటించు. అయ్యి బాబోయ్ మా ఆయనకి కోపం వచ్చిందండోయ్, బాబోయ్ తిట్టేస్తారండోయ్, కొంతమంది అలా నటిస్తారండోయ్. మా దగ్గరకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఒక ఆవిడ వస్తుందన్నమాట, వచ్చిందంటే చాలు అమ్మో మా ఆయన తిట్టేస్తారండోయ్ అంటుంది. నిజంగా తిట్టేది లేదేమీ లేదు, ఈవిడే తర్వాత తిడుతుంది. కానీ పబ్లిక్లో భర్త దగ్గర భయపడుతున్నట్టుగా నటిస్తుంది అనమాట. దానివల్ల భర్తకు ఆనందం కలుగుతుంది. ఓహో మా ఆవిడికి నేనంటే భయం కావాలనుకుని నెత్తి మీద ఎట్టుకు చూస్తాడు. ఇంట్లో ఏం కొట్టిందో మనకేం తెలుసు, అది ఎవడు వీడియో తీయడు కదా, సీసీ కెమెరాలు ఉండవు కదా. కాబట్టి భయము ఉండాలి, నయము వినయము చూపించాలి, ప్రియం ప్రేమ ఉండాలి. ఇన్ని లక్షణములతో సీత రాముడిని తన వశం చేసుకుంది. రాముడు ఏకపత్ని వ్రతుడు అవడానికి మూల కారణం సీత అని పురాణాలు చెప్పాయి. కాబట్టి ఇవన్నీ లక్షణాలతోటి ఎప్పుడూ కూడా తన వశం చేసుకోవాలి. ఈ వశం చేసుకోవాలంటే మాట బాగుండాలి. అందుకని వచనే కా దరిద్రత, మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి అన్నారు. ఆవిడ అమ్మవారు మధుశాలిని అయ్యింది, విఘ్నేశ్వర వరం పొందింది. విఘ్నేశ్వరుడి దయతో ఇంక పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు ఐకవత్యంతో ఉండడం మొదలుపెట్టారు. ఈ కథ అంతా ఎవరు చెప్పారు, అది మర్చిపోకూడదు మనం. మహానుభావుడు భృగు మహర్షి గృత్సముదుడికి చెప్పాడు. చెప్పి నువ్వు ఈ గణేశ చతుర్థి వ్రతం నెల్లాళ్ళు చేశావంటే ఇక నీ పేరు తిరుగు లేకుండా అయిపోతుంది అన్నాడు. అప్పుడు గృత్సముదుడు ఈ మంత్రానుష్ఠానం తీసుకుని భృగు దగ్గర సరిగ్గా నెల్లాళ్ళు పూజ చేసి ఆ తర్వాత గణేశ విగ్రహాన్ని గంగానదిలో కలిపాడో లేదో ఇక అప్పటి నుంచి ఆయన పేరు అందరూ తలుచుకోవడం మొదలుపెట్టారట. అందుకే గృత్సముదుడు అప్పటికి ఇప్పటికీ జగత్ప్రసిద్ధికి ఎక్కాడు. ఇదే విషయాన్ని సౌనకాదులకు ఎవరు చెప్పారు, సూతుడు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన కథ చెప్పారండి సౌనకాదులకు సూతుడు. ఈ వ్రతం గణేశ చతుర్థి వ్రతం చేసిన మహానుభావుడు మరొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కర్దముడు. కర్దముడు అనేవాడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే కర్దముడు దేవహూతి భర్త కాదు, స్వయంభవమను అల్లుడు కాదు, కపిల మహర్షి తండ్రి కాదు. ఈయన ఒక క్షత్రియుడు, ఒక రాజుగారు. పూర్వం కర్దముడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఇక ఆయనకున్న సంపద అంతా ఇంత కాదట. ఆయన రాజు అయ్యాడు, ధనం ఎక్కడి నుంచో కుప్పలు తిప్పలుగా వచ్చి పడిపోయింది. ఆయన అనుకుంటే చాలు నిర్మాణం పూర్తయిపోయేది, ఆయన అనుకుంటే చాలు ప్రజలకి సంపదలు వచ్చేవి. ఆయన భార్య అనుకూలవతి. దుఃఖం అంటే ఏమిటో ఎరగట్టండి, ఆయన జీవితంలో కన్నీరు పెట్టుకోలేదు. ఆయన శరీరం నుంచి పన్నీరే తప్ప కన్నీరు కంటి నుంచి కారలేదు. పంచభక్ష పరమాన్నాలే తప్ప ఎప్పుడూ గంజినీళ్లు తాగవలసిన అవసరం రాలేదు ఆయనకి. యావజ్జీవితం సుఖంగానే బతుకుతున్నాడు ఆయన. ఒకరోజు ఆయనకు అనుమానం వచ్చింది, ఏం పుణ్యం చేయటం వల్ల నాకు ఇంత ధనం వచ్చింది అని ఒక అనుమానం వచ్చింది. అనుకుని ఎవరిని అడుగుదామా, ఎవరు నాకు ఈ సంపదలు రావడానికి మూల కారణాన్ని చెప్పగలుగుతారు అనుకున్నట్ట. అదృష్టవశాత్తు అక్కడికి శ్రీవత్సగోత్ర సంజాతుడు భృగు మహర్షి వచ్చాడు. అసలు శ్రీవత్సగోత్రం వాడు అడుగు పెట్టాడంటే వాడి జాతకం అవతలవాడికి ఎంతో యోగం పట్టినట్టే. శ్రీవత్సము అని విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఒక పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ నుంచి పుట్టాడు భృగు మొట్టమొదట. అందుకే భృగువు శ్రీవత్సగోత్రానికి ఆద్యుడు. ఆయనతోటి ఈ గోత్రం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన మళ్ళీ బ్రహ్మగారిలో ప్రవేశించి బ్రహ్మ నుంచి పుట్టాడు కనుక బ్రహ్మమానస పుత్రుడయ్యాడు. ఏకకాలంలో విష్ణు వక్షస్థలం నుంచి పుట్టేమో విష్ణుపుత్రుడయ్యాడు, బ్రహ్మలో ప్రవేశించి బ్రహ్మ నుంచి రావటం వల్ల బ్రహ్మపుత్రుడయ్యాడు. అందుకే భృగువు మొదటివాడు గనక ఆయన సంబంధం భార్గవం, అంటే భృగు సంబంధమైన గోత్రం అన్నారు. ఆ తర్వాత ఆయన కొడుకులు వరుసగా చవనుడు, ఆప్నువానుడు, ఔరవుడు, జామదగ్ని, అంటే జామదగ్ని కొడుకు పరశురాముడు. ఈ 5గురు ఈ శ్రీవత్సగోత్రమునకు ఋషులు. భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని. భృగువు యొక్క వంశం కనుక భార్గవ, అంటే భృగు సంబంధమైన గోత్రం. రెండవడు చవనుడు, ఆయన సంబంధం చ్యావనం, అంటే చవనుడు కూడా ఇందులో ఉన్నాడని చెప్పడానికి ఆ మాట వాడతారు. ఆప్నువానుడు అంటే చవనుడి యొక్క సంతానం, ఆయన చాలా గొప్పవాడు. కన్ను ఎర్ర చేస్తే లోకాలు బూడిదైపోయేవిట. మళ్ళీ ఆ బూడిదని ఇలా ప్రేమగా చూస్తే ఆ బూడిదలోంచి మళ్ళీ సృష్టి మొలిచేదిట. క్షణంలో సృష్టిని బూడిద చేసి దాన్ని యథాతథంగా తయారు చేసే శక్తి కలిగిన వాడు ఆయన.
నాలుగోవాడు ఔరవుడు, అంటే ఊరువు నుంచి పుట్టాడు. పూర్వం ఒకప్పుడు కార్తవీర్యార్జునుడి కొడుకులంతా వచ్చి ఈ శ్రీవత్సగోత్రుల దగ్గరికి వచ్చి, ఏమండి మా డబ్బంతా పాడైపోయింది, పరశురాముడితో తగాదా పడి మేము దెబ్బతినేసాం, మీకు మేము ఒకప్పుడు దక్షిణగా డబ్బు ఇచ్చాం, ఆ డబ్బు తిరిగి ఇవ్వండి అని అడిగారు. ఇచ్చిన డబ్బు అడగకూడదు, పాపం అన్నారు వాళ్ళు. రేపు వచ్చి మిమ్మల్ని డబ్బు అడుగుతాం, ఇవ్వకపోతే తంతాం అన్నారట వాళ్ళు. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఈ డబ్బంతా భూమిలో పాతి పెట్టారు. ఇచ్చిన డబ్బులు లాక్కుంటే వాళ్ళకి పాపం కనుక. ఆ మరునాడు వీళ్ళు వచ్చి చూస్తే ఎక్కడ ఆశ్రమంలో డబ్బు లేదు. మేము బోలెడంత ధనం ఇచ్చాం, ఆశ్రమంలో ఎక్కడ కనపడటం లేదు ఏంటని వెతుకుతూ ఉంటే ఒక గుడిసెలో నేల తవ్వి పాతి పెట్టినట్టుగా ఆనవాళ్లు కనపడ్డాయి. వాళ్ళకి అనుమానం వచ్చి గుణపాలతో తవ్వితే అడుగులో బంగారం కుప్పలు తెప్పలుగా ఉంది. ఓరి దుర్మార్గులారా, మా దగ్గర డబ్బు కొట్టేసి వాళ్ళ మాకు డబ్బు ఇమ్మంటే ఇవ్వకుండా భూమిలో పాతి పెట్టారా అని మొత్తం వాళ్ళందరినీ ఓచకోత కోసేశారు. ఈ కార్తవీర్యార్జునుడి కొడుకులు నరికేయడం మొదలెట్టారు హైహయులు అంతా. ఈ కార్తవీర్యార్జునుడి వంశాన్ని హైహయ వంశం అంటారు. ఈ హైహయులు కొడవళ్లతో కత్తులతో నరుగుతూ ఉంటే మహాపాపం అది. ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవడం తప్పు, ఇవ్వలేదని ఈ భృగు వంశస్థుల్ని చంపడం మరీ పాపం అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా చాలామందిని చంపేశారు. పాపం కొందరు పారిపోయారు. ఆడవాళ్ళను కూడా చంపేశారు వాళ్ళు. గర్భాలు చీల్చి పిండం బయటికి లాగేశారట. అప్పుడు అందులో ఒక ఆవిడ, ఈ చవరుడి వంశంలో ఆవిడ గర్భవతి. ఆవిడ దుర్మార్గులు వెంటపడుతూ ఉంటే ఏడుస్తూ పారిపోతోంది. అందులో ఒకడు కత్తిపుచ్చుకుని, నువ్వు ఎక్కడికి పారిపోయినా నీ కడుపులో ఉన్న పిల్లాన్ని చంపేసి నిన్ను కూడా చంపేస్తానని కత్తిపుచ్చుకుని వెంటబడ్డాడు. అప్పుడు ఆవిడ పరిగెత్తలేక పారిపోలేక కింద పడిపోయింది. ఆ కడుపులో ఉన్న పిల్లవాడు వెంటనే ఏం చేశాడు, కడుపు నుంచి కుడి తొడలోకి వచ్చి తొడ చీల్చుకుని బయటకు వచ్చాడు. ఊరువు నుంచి బయటకు వచ్చాడు కనుక ఔరువుడు అన్నారు. అలా బయటికి రావడంతో ఆ హైహయులు కేసి కోపంగా చూశాడు. వెంటనే వాళ్ళందరికీ కళ్ళు పోయాయి. కళ్ళు పోయి దేవా పాపిని అని పూర్వం ఆదివారం ఏడ్చేవారు దిక్కుమలుళ్ళు. 2 కళ్ళు లేని పాపులం అంటూ ఏడుస్తూ వచ్చి, అమ్మ అమ్మ నీ కొడుకు మా కళ్ళు పోగొట్టాడు రక్షించు అనగానే, వాడు ఎవడో ఏమిటో నాకు తెలియదు బాబు, నా తొడలోంచి ఈ పిల్లాడు బయటకు వచ్చాడు, వాడు ఏం చేశాడో మీకెందుకు కళ్ళు పోయాయో వాడిని అడగండి అంది ఆవిడ. అప్పుడు వాళ్ళు అలాగే తడువుకుంటూ వచ్చి ఆ పిల్లవాడి కాళ్ళు పట్టుకుని, అప్పుడు పుట్టిన పిల్లవాడి కాళ్ళు పట్టుకుని, మహాత్మా మేము మహాపరాధం చేశాం, బ్రహ్మహత్య చేశాం, ఈ హత్య పాపం మమ్మల్ని చుట్టుకున్నది, మా కళ్ళు పోయే రక్షించమంటే అప్పుడు ఆయన జాలిపడి, పాపాత్ముల్లారా బ్రహ్మహత్య చేస్తారా, అందులో శ్రీవత్సగోత్రం వాళ్ళని చంపుతారా, నీచుల్లారా, అయ్యిందేదో అయ్యింది, మాకు సహనం ఎక్కువ గనక మీరు ఇన్ని పాపాలు చేసినా క్షమిస్తున్నాను, మీకు కళ్ళు ఇస్తాను, ఈ చంపిన వాళ్ళందరి కాళ్ళు పట్టుకుని భార్యలందరినీ గౌరవించి వాళ్ళని పూజించండి అని మళ్ళీ దయాస్వరూపుడు కనుక కళ్ళు ఇచ్చాడు. అది పెద్ద కథ అనుకోండి. అలా ఆనాడు ఊరువు నుంచి బయటకు వచ్చి ఔరువుడు అని పిలువబడి దుర్మార్గుల కళ్ళు పోగొట్టి కాళ్ళు పట్టుకుంటే కళ్ళు ఇచ్చిన మహాత్ముడు ఆయన 4గోవాడు. ఆఖరివాడు పరశురాముడు. ఈ 5గురు మహానుభావులు. అందుకే ఈ 5గురిని తలుచుకుంటే మన పాపాలు ప్రొద్దుటే పోతాయట. పొద్దుటే తలుచుకుంటే పొద్దుటి పాపాలు పొద్దుటి పోతాయి, సాయంత్రం తలుచుకుంటే సాయంత్రం పాపాలు సాయంత్రమే పోతాయి. ఈ శ్రీవత్సగోత్రం వాళ్ళు వస్తే పురుగులు కూడా పోతాయని పొలాల్లో పూర్వం వీళ్ళ చేత మందు చల్లించుకునేవారు. ఇంత ఇసుక తీసుకొచ్చి పొలంలో చల్లి, ఇదిగో శ్రీవత్సగోత్రం వాడిని ఇసుక చల్లుతున్నాను, ఈ పొలంలో ఉన్నటువంటి చెత్త చెదారం పోయి మాకు పంట బాగా రావాలనుకుంటే నిజంగా పురుగుల మందు కింద ఉపయోగపడేదిట ఇసుక. అంత గొప్పవాళ్ళు వాళ్ళు, మహానుభావులు. ఆ వంశానికి ఆద్యుడైన భృగు మహర్షి ఈ కర్దముని దగ్గరకు వచ్చాడు. అప్పుడు కర్దముడు ఏమిటి అడిగాడో, భృగు ఏం సమాధానం చెప్పాడో రేపటి రోజు కార్యక్రమంలో, మళ్ళీ 6:15 కార్యక్రమంలో మనం ముచ్చటించుకుంటాం. ఇప్పుడు లేవద్దు. ఈ పూట 7:15కే ముగించాలి అని ఎందుకు అనుకున్నామంటే, ధర్మసంస్థ పుట్టినరోజు ఈరోజు. సరిగ్గా శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు పుట్టింది. ఇప్పుడు మీకు విషయం తెలియాలి కదా, ఇవాళ ఏమిటి విశిష్టత? శ్రావణ శుక్ల చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి వరకు చతుర్థి వ్రతం చేయాలని చెప్పామా? ఆ చతుర్థి వ్రత కథ ఇవాళే మొదలైందా? ఈ చతుర్థి నాడే పుట్టింది ధర్మసంస్థ, అంటే కారణ జన్మురాలు. అందువల్ల శుక్ల చతుర్థి అవడం వల్ల ఎలాగో అదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చింది కనుక అమ్మాయి పుట్టినరోజు వేడుకలు కూడా కాసేపు జరుపుకుందాం. అది కూడా పుణ్యమే. చిన్నపిల్లలకి పుట్టినరోజు పండుగలు చేయాలని మనం ఇక్కడ సంకల్పించాం కనుక కాసేపు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకుని విడుదరు కానీ